ప్రస్తుతానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు ఏవి కమిట్ కాలేదు. అయితే ఓజీ బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో ఆయన ఈ సినిమా యూనివర్స్ లో నటిస్తానని చెప్పుకొచ్చారు. దీంతో ఓజీ ప్రీక్వెల్ లేదా సీక్వెల్స్ లో పవన్ నటించనున్నట్టుగా క్లారిటీ వచ్చేసినట్టే. కాకపోతే ఈ సినిమా ఎప్పుడు ఉంటుందనేది చెప్పడం కష్టం. ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇదిలా ఉండగానే పవన్ లిస్ట్ లో కొత్త సినిమాలు యాడ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పవర్ స్టార్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కి డేట్స్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఊహించని ప్రాజెక్ట్ ఒకటి తెరపైకి వచ్చింది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన కేవీఎం ప్రొడక్షన్స్ తో పవన్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పవన్ తో చర్చలు జరుగుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు తమిళ దర్శకులు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన లోకేష్ ఇప్పుడు కమల్ హాసన్, రజనీకాంత్ తో ఓ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడు. అలాగే ఖైదీ 2 కూడా లైన్ లో ఉంది. కానీ ఇప్పుడు పవన్ తో సినిమా అనే న్యూస్ వైరల్ గా మారింది. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం విధ్వంసమే అని చెప్పాలి. ఇక ఈ రేసులో మరో దర్శకుడు హెచ్ వినోద్ పేరు కూడా వినిపిస్తోంది. కార్తీతో ఖాకీ, అజిత్ లాంటి స్టార్ హీరోతో వాలిమై, తునివు వంటి సినిమాలు చేసిన వినోద్ ప్రస్తుతం దళపతి విజయ్ తో జననాయకన్ సినిమా చేస్తున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు పవన్ సినిమాకు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే మాత్రం క్రేజీగా ఉండబోతుందని చెప్పాలి.